అయ్యా, ఇప్పుడే అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాము. ఆ కుర్రనాయలు అన్నపూర్ణమ్మ గారి పాత బంధువులట. పాత బంధువా? అవునయ్యా, వాళ్ళకి అన్నపూర్ణమ్మ గారికి సంబంధాలు బాలేవట. అంటే వాళ్ళకెప్పటి నుంచో వాళ్ళకి అన్నపూర్ణమ్మ గారికి మాటలు లేవంటయ్యా. పంచాయతీలో చివరి వరకు వాడెవరో కూడా అన్నపూర్ణమ్మ గారికి తెలీదంట. చివరికి తెలుసుకొని ఆవేశపడిందంట. ఈ కుర్రాడు అన్నపూర్ణమ్మ గారి ఇంటికెళ్తే లోనికి రానివ్వకుండా మొహం మీదే తలిపేసిందంటయ్యా. వారిని అయితే వెళ్ళిపోయాడన్నమాట వాడు. లేదు రాయుడు గారు, ఈ కుర్రాడు కూడా నన్ను ఎలా లోపలికి రానియ్యారో అని మొండిగా గుమ్మ ముందు నిలబడ్డాడు. ఇప్పుడు కూడా అక్కడ అలాగే ఉన్నారయ్యా. రాయుడు గారు, లా పాయింట్ పెట్టిన కుర్రోడ్ని లాకప్లో పెట్టే ఐడియా వచ్చింది. ఏంటది? ఈ ఊళ్ళో మీకు ఎదురు నిలబడే మొగాడే లేడు కదూ? కరెక్టే కదయ్యా. కానీ ఆ అన్నపూర్ణమ్మ దగ్గర మాత్రమే మీ పప్పులు ఉడకడం లేదు. అవును, ఈ ఊర్లో నేను ఏది చేద్దామనుకున్నా ఆ అన్నపూర్ణమ్మ అడ్డుపడుతుంది. అయితే మన వాళ్ళని ఈ రాత్రికే గుట్టుగా పంపించి ఆ అన్నపూర్ణమ్మని ఫినిష్ చేయించండి. ఆ బయట ఉన్న కుర్రాడిపై ఆ మర్డర్ కేసు మోపి కోర్టులో నేను ఫినిష్ చేస్తా. లాయరో, సూపర్ ఐడియా ఇచ్చినావు కదా. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఆ అన్నపూర్ణమ్మ చస్తే ఈ ఊర్లో ఇక నాకు తిరిగే ఉండదు. పొద్దున పోయిన పొలాలు దాని తద్దినం కల్లా నేను తెచ్చుకుంటా. రాయ్, వెళ్ళి మీరు ఆ పనిలో ఉండండి. అలాగేనయ్యా. కానీ నీ సెల్లి చూడు, ఇంటి గుమ్మం బయటనే నీ మనవణ్ణి హట్టా నిల్చోబెట్టేసినది. సర్లే, ఫోన్ చేయి నాయనా నీ మనవడికి. ఆడు నీ చెల్లెలు గుమ్మం ముందు ఎన్ని రోజులు నిలబడినా ఆవిడ మనసు కరగదు, నీ మనవడి పని జరగదు. ఎందుకు అనవసరంగా మనింటి పరువు పోగొట్టుకోవడము? పందెంలో ఓడిపోయినా పర్వాలేదు, ఆడు బతికేదానికి నేను ఏదో రకంగా సాయం చేస్తానులే గాని వాణ్ణి వెనక్కి రమ్మని చెప్పు నాయనా. త్వరగా ఫోన్ చేసి చెప్పు. చూడకిలా, నువ్వు నన్ను చదివావు, నా చెల్లెలు అన్నపూర్ణని చదివావు, కానీ నా మనవడు గురించి మాత్రం ఇప్పటికి కూడా సరిగ్గా తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఓడిపోయినా పర్వాలేదంటున్నావు గాని నా మనవడు చచ్చినా ఓటమిని ఒప్పుకోడు. చలిని నా మనవడు లెక్క చేయడఖిలా. ఆ విషయంలో వాడు సైనికుడు. నా చెల్లెలు ద్వేషాన్ని, నీలాంటి వాళ్ల ఈర్ష్యని, చుట్టూ హేళన చేసేవాళ్లని వాడు ఏమాత్రం లెక్క చెయ్యడు. ఆ విషయంలో వాడు నాయకుడు. నా మనవడు ఆస్తి కోసం, ఆశ కోసమో వెళ్ళినవాడైతే నువ్వు చెప్పినట్టుగా వెనకడుగు వేసి వెంటనే వచ్చేసేవాడు. కాని వాడు ఆశయం కోసం వెళ్ళాడు. 100 మంది కార్మికుల బ్రతుకుల్లో వెలుగు నింపాలని కదిలాడు. కాబట్టి నా మనవడు మడమ తిప్పడు, కడవరకు కార్యోన్ముఖుడుగానే ఉంటాడు.
ఎంత కష్టం వచ్చినా ఎదురు పడినా వాడు లెక్క చేయడు. వీరుళ్ళ విజయంతో తిరిగి వస్తాడు. కళ తప్పిన ఫ్యాక్టరీకి ధాన్యం మళ్లించి కాంతితో నింపుతాడు. చూస్తూ ఉండు. వాడు ఏం చేస్తాడో ఏం చస్తాడో గాని ఈయన మాత్రం వాడికంటే ఎక్కువ ఫీల్ అయిపోతా ఉండాడు. హా, నేను చూస్తా ఆడెట్టా ధాన్యంతో వస్తాడు. కనీసం కూర్చోకుండా రెప్ప కూడా వాల్చకుండా ఇంత చలిని లెక్క చేయకుండా ఇలా ఉండడమేంటి? చూస్తుంటే వీడు అఖిలాండేశ్వరిని మించిన మొండోళ్లా ఉన్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? రే త్వరగా రండిరా.